ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోయే మూవీ రివ్యూ వచ్చేసి మోగ్లీ. కలర్ ఫోటో మూవీ డైరెక్టర్ అయిన సందీప్ రాజ్ గారి డైరెక్షన్ లో వచ్చిన ఈ మూవీ ఎలా ఉంది ఏంటని ఈ రివ్యూలో మనం మాట్లాడుకుందాం. మూవీ యొక్క స్టోరీ గురించి సింపుల్ గా చెప్పొస్తే, మూవీలో హీరో అయిన రోషన్ కన్కాలా అలియాస్ మోగ్లీ తను అడవి ప్రాంతంలో బతుకుతూ ఉంటాడనమాట. సో అలాంటి సిచ్యువేషన్ లోనే మోగ్లీ ఉండే ఏరియాకి ఒక సినిమా షూటింగ్ కోసం హీరోయిన్ అయిన సాక్షి అలియాస్ వర్ష అయితే వచ్చింది. సో వర్షాన్ని చూసిన మోగ్లీ తనను ప్రేమిస్తాడు. వర్ష కూడా మోగ్లీని ప్రేమించింది. సో వీళ్ళిద్దరి మధ్యలో బండి సరోజ్ కుమార్ అలియాస్ నోలన్ తన రావడం వల్ల ఏం జరిగింది అనే పాయింట్ల మీదే ఓవరాల్ స్టోరీ అయితే ఉంటుంది అనమాట. ఉన్నప్పటికీ మూవీ గురించి సింపుల్ గా చెప్పొస్తే, మూవీ యొక్క స్టోరీ పాయింట్ అనేది రొటీన్. ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్ టీజర్ చూస్తే మీకు సింపుల్ గా ఈ మూవీ యొక్క స్టోరీ అర్థమైపోతుందన్నమాట. సో ఒక రొటీన్ స్టోరీని ఒక ఎంగేజింగ్ స్క్రీన్ ప్లే తో, లేకపోతే ఒక బలమైన క్యారెక్టర్స్ తో ఈ మూవీ డైరెక్టర్ అయిన సందీప్ రాజా గారు ఏమైనా తీసుకెళ్లిపోయారంటే అసలు ఏమీ లేదని చెప్పుకోవచ్చు అనమాట. ఫస్ట్ సందీప్ రాజా గారు మెయిన్ గా ఏంటి, బండి సరోజ్ కుమార్ గారి క్యారెక్టర్ కి, వైవా హర్ష క్యారెక్టర్ కి న్యాయం చేశారే గాని మెయిన్ గా హీరో అయిన రోషన్ కనకాల క్యారెక్టర్ కి న్యాయం చేయలేకపోయారు. ఎందుకు అన్నానంటే, రోషన్ కనకాలని అసలు తన ఒక లవర్ బాయ్ గాను, మరోవైపు మాస్ హీరో గాను రెండిట్లోనూ ప్రజెంట్ చేయడంలో ఫెయిల్ అయ్యారని నాకైతే అనిపించింది అనమాట. ఇంకా చెప్పొస్తే సెకండ్ హాఫ్ లో వచ్చేపాటికి బండి సరోజ్ కుమార్ గారి క్యారెక్టర్ సెకండ్ హాఫ్ లో వచ్చింది. సెకండ్ హాఫ్ మొత్తం చూస్తున్నప్పుడు మనకు ఒకటే డౌట్ కలిగిద్ది, సెకండ్ హాఫ్ లో హీరో ఎవరు అంటే. బండి సరోజ్ కుమార్ గారు ఆల్రెడీ చెప్పారనమాట, ఈ మూవీలో నేను విలన్ కాదు, యాంటీ హీరో అని. సో ఆ విధంగానే ఆయన తగ్గట్టుగానే సెకండ్ హాఫ్ లో ఆయన మీద సీన్స్ వెళ్ళిపోతాయి అనమాట. సెకండ్ హాఫ్ లో మనం హీరో యొక్క క్యారెక్టర్ ని చాలా వరకు తగ్గించేసిన ఫీలింగ్ నాకైతే కలిగింది. ఇక దాని తర్వాత స్క్రీన్ ప్లే విషయానికి వస్తే, స్క్రీన్ ప్లే ఏంటి, ఒక రొటీన్ స్టోరీ తీసుకున్నారు. ఏమైనా ఎంగేజింగ్ గా స్క్రీన్ ప్లే తీసుకెళ్లారంటే మనకి ఓవరాల్ మూవీ మొత్తం ప్రెట్టబుల్ గానే వెళ్ళిపోతుంది. ఎక్కడ మనకి క్యూరియాసిటీ కలదనమాట. ఇంకా చెప్పొస్తే ఇంటర్వెల్ లో వచ్చిన కొన్ని పోర్షన్స్ కూడా ఓకే అని చెప్పుకోవచ్చు అనమాట. అంత హై మూవ్మెంట్ అయితే ఇవ్వమన్నమాట. ఎందుకన్నానంటే, సో స్క్రీన్ ప్లే అనేది అంత ప్రెట్టబుల్ గా ఉందన్నమాట. ఇక క్లైమాక్స్ కి వచ్చేపాటికి క్లైమాక్స్ అనేది నాకు అంత కన్వీనియన్స్ గా లేదని చెప్పుకోవచ్చు అనమాట. ఎందుకంటే హీరోకి కన్వీనియంట్ గానే వెళ్ళిపోతుంది కానీ అసలు క్లైమాక్స్ అనేది ఒక ప్రాపర్ ఎండింగ్ ఇవ్వలేదు అనేది నా మెయిన్ ఫీలింగ్ అనమాట. ఇంకా చెప్పాల్సి వస్తే, ఈ మూవీలో మెయిన్ గా ఏంటి, వైవా ఆశ గారి క్యారెక్టర్ చాలా బాగుంటుంది. ఎందుకంటే సో ఆయన మీద వచ్చే కామెడీ సీన్స్, ఎమోషనల్ సీన్స్ సో చాలా బాగా వర్కౌట్ అవుతాయి. బట్ మెయిన్ గా ఏంటంటే మన హీరో గారి క్యారెక్టర్ నే అంత ప్రాపర్ గా ప్రజెంట్ చేయలేకపోయారు. ఇంకా చెప్పొస్తే ఈ మూవీలో ఎమోషన్స్ అనేవి అంతగా వర్కౌట్ అవ్వు. ఆ వర్కౌట్ అవ్వకపోవడం వల్లే మూవీలో మనం చాలా వరకు డిస్కనెక్ట్ అయిపోతాం. ఇంకా చెప్పొస్తే ఓవరాల్ మూవీ ఫస్ట్ హాఫ్ అనేది లవ్ ట్రాక్ అనేది వెళ్ళిపోతుంది. ఆ లవ్ ట్రాక్ అనేది అంత బలంగా ఉండదు. హీరో హీరోయిన్ మధ్య కెమిస్ట్రీ కూడా అంతగా వర్కౌట్ అవ్వదు. సో ఓవరాల్ గా మూవీ అనేది మెయిన్ గా ఏంటి, ఒక రొటీన్ స్టోరీని ఒక అడవి ప్రాంతంలో తీయడం అనేది ఒక కొత్త పాయింట్ అనమాట. సో అయినప్పటికీ ఓవరాల్ మూవీ మొత్తాన్ని ల్యాగ్ గాను ప్రెట్టబుల్ గా తీసుకెళ్లిపోయి, సో మూవీ మీద మనం పెట్టుకున్న అంచనాలు అందుకోలేకపోయింది అనేది నా మెయిన్ ఫీలింగ్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఇక ఈ మూవీ యొక్క పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, మెయిన్ గా రోషన్ కనకాల గారు, సో రోషన్ కనకాల గారు తనకి ఇచ్చిన క్యారెక్టర్ వరకు తన యాక్టింగ్ అనేది బాగుంది. దాని తర్వాత బండి సరోజ్ కుమార్ గారు, సో మనం ఈ మూవీ ట్రైలర్ టీజర్ చూసినప్పుడు బండి సరోజ్ కుమార్ గారికి ఎంత పెద్ద ఫ్యాన్ అవుతాము, అండ్ అలాగే ఆయన క్యారెక్టర్ చూడడానికి మూవీ కోసం వెళ్తాం కాబట్టి ఆయన క్యారెక్టర్ ఆయన యాక్టింగ్ అనేది మనకి సాటిస్ఫై చేసిద్ది. ఇక దాని తర్వాత వైవా హర్ష గారి క్యారెక్టర్ చాలా బాగా ఇంప్రెసివ్ గా ఉంటుంది, తన యాక్టింగ్ కూడా బాగుంటుంది. ఇక సాక్షి గారి క్యారెక్టర్ కూడా, అంటే తన క్యారెక్టర్ కి స్కోప్ తక్కువ ఉన్నప్పటికీ ఉన్నంత వరకు తన యాక్టింగ్ అనేది బాగుంది. అండ్ అలాగే ఈ మూవీలో మెయిన్ గా ఏంటి, మ్యూజిక్ డైరెక్టర్ అయిన కాలభైరవ గారు. సో కాలభైరవ గారు తను ఇచ్చిన మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగా వర్కౌట్ అయ్యి. ఇక సినిమాటోగ్రఫీ అండ్ అలాగే ప్రొడక్షన్ వాల్యూస్ ఈ మూవీకి మరో హైలైట్స్ అనమాట. సో ఓవరాల్ గా ఇదండి మోగ్లీ మూవీ రివ్యూ. నా రివ్యూ నచ్చట్లయితే వీడియోకి ఒక చిన్న లైక్, అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఆల్.